మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది. మంత్రాలయం అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం. ఆయన శ్రీహరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించడానికి దైవ సంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుని మరో అవతారంగా భావిస్తారు. రాఘవేంద్ర స్వామి శ్రీరాముని మరియు పంచముఖి హనుమంతుడి యొక్క పరమ భక్తుడు. రాఘవేంద్ర స్వామి పంచముఖిలో తపస్సు చేశాడు. ఇక్కడే ఆయన హనుమంతుని దర్శనాన్ని పొందాడు. తదనంతరం మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు. 1671లో మంత్రాలయంలో స్వామి జీవసమాధి చెందారు. పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం మంత్రాలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వము గానదాల అనే పేరు కలిగిన పంచముఖి గ్రామం కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. తుంగభద్రా నదికి ఇటువైపు మంత్రాలయం ఆంధ్రప్రదేశ్కు చెందినది, అటువైపు గానదాల కర్ణాటక రాష్ట్రానికి చెందినది. చుట్టూ కొండలు, అందమైన ప్రకృతి, సమీపంలో తుంగభద్రా నదితో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది ఈ క్షేత్రం. ఈ ప్రదేశంలో హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖ రూపంలో దర్శనమిచ్చాడు. అందుకే ఇది పంచముఖిగా ప్రసిద్ధి చెందినది. పంచముఖ ఆంజనేయ స్వామి 5 ముఖాలతో 10 ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంటాడు. పంచముఖ ఆంజనేయ స్వామి అవతారంలో హనుమంతుడు, నారసింహుడు, గరుడు, వరాహుడు, హయగ్రీవుడు ఉన్నారు. హనుమంతుడు మైరావణుని సంహార సమయంలో పంచముఖ ఆంజనేయ స్వామి అవతారాన్ని ఎత్తారని ప్రశస్తి. 5 రకాలైన భక్తిభావాలు ఉన్నాయి: నామం, స్మరణం, కీర్తనం, యాచనం, అర్పణం. శ్రీరాముడిని హనుమంతుడు ఈ 5 రకాల భక్తిభావాలతో సేవించాడు. శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని అనుసరించిన శ్రీ రాఘవేంద్ర స్వామి తుంగభద్రా నది తీరాన ఉన్న మంచాలలో ఉన్నప్పుడు తుంగభద్రా నదికి ఆవల ఉన్న గానదాల, భిక్షాలయ అనే గ్రామాలను దర్శించేవారు. గానదాలలో ఒక కొండ గుహలో శ్రీ రాఘవేంద్ర స్వామి 12 ఏళ్లు తపస్సు చేయగా హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపంలో దర్శనమిచ్చాడని ప్రతీతి. స్వయంభూగా రాతిపై వెలిసిన ఆంజనేయ స్వామిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కొలిచిన ప్రదేశం ఇది. ఈ కొండ గుహలో శ్రీరాముడిని, ఆంజనేయుని పూజించిన తర్వాత గురు రాఘవేంద్ర స్వామి శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మి విగ్రహాలను చెక్కినట్లుగా చెబుతారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి పంచముఖ ఆంజనేయ స్వామి, కొల్లాపూర్ మహాలక్ష్మి, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనట్లుగా ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఆ తరువాత రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వెళ్ళి అక్కడ సజీవ సమాధి అయ్యారు. పంచముఖి ఆలయ ప్రాంగణంలో సహజంగా రాళ్లతో ఏర్పడిన కొన్ని ఆకృతులు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. మంచం, తలగడ, దేవతల విమానం, తాబేలు, పాదుకలు, ఇంకా ఎన్నో ఆకారాలు మనకు దర్శనమిస్తాయి. పంచముఖి ఆలయంలో నిత్యపూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ప్రతి గురువారం సాయంత్రం స్వామివారి ఏనుగు అందరినీ దీవిస్తూ సందడి చేస్తుంది. ఈ ఆలయంలో శ్రీ అనంతాచార్యులు అనే శిష్యులు రుద్రదేవుడు, గణపతి, నాగదేవుని విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి మంత్రాలయం నుండి బస్సులు ఉన్నాయి. మంత్రాలయానికి హైదరాబాద్ నుండి, కర్నూలు నుండి, శ్రీశైలం నుండి మరియు రాయచూరు నుండి బస్సులు ఉన్నాయి. కర్నూలు రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. కడప ఎయిర్పోర్టుకి 278 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ క్షేత్రం.